హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పలు రకాల రైల్వే జోన్స్ నుంచి టోటల్గా 13,600కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్తో కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. సో ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దసరా సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు విఎంఆర్ లాజిక్స్ వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏదైనా విఎంఆర్ లాజిక్స్ క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. విఎంఆర్ లాజిక్స్ జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ వినండి. నచ్చితే కోర్సు తీసుకోండి. నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం విఎంఆర్ లాజిక్స్ టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8818883666 అండ్ 88639665. ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పర్టికులర్ జోన్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్, వాటికి సంబంధించిన వేకెన్సీస్తో పాటు క్వాలిఫికేషన్స్ అండ్ లాస్ట్ డేట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి 10th అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ తోటి 2226 పోస్టులతో అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. సో వచ్చే నెల నవంబర్ 10వ తేదీలోపు ఈ పర్టికులర్ జోన్కి సంబంధించిన ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఆర్ఆర్సీ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 2206 పోస్టులతోటి 10th క్లాస్ అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ తోటి వచ్చే నెల నవంబర్ 5వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ పర్టికులర్ ట్రేడ్స్లో మీకు కనుక ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి జీఎం, డీజీఎం మేనేజర్కి సంబంధించి 6 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి బీఈ లేదా బీటెక్ లేదా ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు, అలాగే పర్టికులర్ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి వీటికి. సో పర్టికులర్ పోస్టులకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల 29వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి మనకి భారీగానే వేకెన్సీస్తో అప్రెంటిస్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. 4103 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నవంబర్ 3వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 10th క్లాస్తో పాటు ఐటీఐలో ఆ పర్టికులర్ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఆర్ఆర్సీ సౌత్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించి 904 పోస్టులతోటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ విడుదలైంది. 10th క్లాస్ విత్ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. నవంబర్ 3వ తేదీ లాస్ట్ డేట్. ఇంకా ఆర్ఆర్సీ ఈస్టర్న్ రైల్వే నుంచి 3366 పోస్టులతోటి 8th, 10th క్లాస్ అలాగే ఈ రెండింటితో పాటు ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నవంబర్ 3వ తేదీ లాస్ట్ డేట్. ఇంక ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి మనకి 792 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి మ్యాక్సిమం తమిళనాడుకు చెందినటువంటి అభ్యర్థులకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఈ పర్టికులర్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మిగిలినటువంటి పోస్టులకి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ 10th క్లాస్ 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ 792 పోస్టులకి సంబంధించి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్కి ఈ నెల 26వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ నుంచి జోన్స్ నుంచి వచ్చినటువంటి పోస్టులన్నీ కలిపి 13,600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి మీ కనుక 10thతో పాటు ఆ పర్టికులర్ ట్రేడ్ మీరు ఐటీఐ చేసినట్లయితే, ఓకే, ట్రేడ్కి సంబంధించినటువంటి ఐటీఐ కంప్లీట్ చేసినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పుడే చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చూసి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అప్రెంటిస్షిప్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి రీసెంట్గా మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నవంబర్ 3వ తేదీ లాస్ట్ డేటు. యాక్ట్ అప్రెంటిస్లకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఏరియాస్లో మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి టోటల్గా 4103 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th క్లాస్తో పాటు మనకి ఇక్కడ ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఐటీఐలో కలిగి ఉండాలని
మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి 15 నుంచి 24 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అన్ని అప్రెంటిస్ పోస్టులకు అన్నిటికీ కూడా ఇదే ఏజ్ లిమిట్, అలాగే ఇదే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు వీటికి సంబంధించి సింపుల్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మెరిట్ బేసిస్ మీద ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. 10th అలాగే ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి ఈ పోస్టులకి సంబంధించి 100 రూపీస్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో 100 రూపీస్ ఫీ అనేది ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి ఈ పోస్టులకి సంబంధించి అనేది చూద్దాము. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి 4103 అప్రెంటిస్ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్టర్కి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, అలాగే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేటువంటి ఒక చెక్ బాక్స్ మీద మీరు చెక్ చేసి ఇక్కడ రిజిస్టర్ అండ్ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. అది ఎంటర్ చేసి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్పై క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పుడు ఆ పర్టికులర్ ట్రేడ్కి సంబంధించి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ ట్రేడ్ అప్రెంటిస్లకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీ లేదు. మిగిలినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ ఫీ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి 4103 పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి పలు జోన్స్ నుంచి 8th క్లాస్ నుంచి మనకి ఐటీఐ వరకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్తో నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. సో ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు, అప్రెంటిస్షిప్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు అప్లై అయితే చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.